చందనాని ఇంటికి రప్పిస్తారు. ఆ ముందు రోజంతా ఆఫీస్లోనే ఉండిపోయాడు విజయ్. ఎంతో జోవియల్గా సరదాగా ఉండే విజయ్ అలా అసహనంగా సీరియస్గా ఉండటం నచ్చలేదు కిషోర్కి కూడా. విజయ్ని ఇంటికి రమ్మని చెప్పినా తను రానన్నాడు. ఇక చేసేదేం లేక ఒంటరిగా ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి ఆఫీస్లోనే ఉండి పొద్దున్నే ఇంటికి వెళ్ళాడు విజయ్. ఉదయం 6 గంటల సమయంలో లోపలికి వెళ్ళాడు విజయ్. అలాగే సోఫాలో కూర్చొని తలను వెనకానించి కళ్ళు మూసుకున్నాడు. అప్పుడే పూజ గదిలోంచి శ్రావ్యమైన సంగీతం వినపడి మూసిన కళ్ళను తెరిచి చుట్టూ చూశాడు విజయ్. అప్పుడే హారతి ఇస్తూ పూజ గదిలో గంట శబ్దం చేస్తుంది. సోఫాలోంచి లేచి పూజ గది వైపు నడిచాడు. హారతి దేవుడికి ఇచ్చి కళ్ళకు అద్దుకొని ప్లేట్ కింద పెట్టి దేవుడికి దండం పెట్టుకుంటూ కళ్ళు మూసుకొని ఉంది చందన. ఎదురుగా బ్లాక్ అండ్ పింక్ కలర్ హాఫ్ శారీలో కూర్చుని ఉన్న ఆమెను చూశాడు విజయ్. తనను చూసి వెంటనే నువ్వేంటిక్కడ అని కొంచెం గట్టిగా అన్నాడు. విజయ్కి చందన మీద చెడు అభిప్రాయం లేదు, అలాగని పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదు. తనకంటూ ఒక ఐడెంటిటీ కోసం కష్టపడుతూ తన మనసుకు నచ్చే అమ్మాయి దొరికే వరకు వెయిట్ చేసి పెళ్లి చేసుకోవాలని తన కోరిక. చందనాని చిన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్ళిద్దరి మధ్య అంత చనువు లేకపోవడం ఒక కారణం అయితే విజయ్ అమెరికా వెళ్ళిపోవడం ఒక రీజన్. అది కాక తన కాన్సన్ట్రేషన్ అంతా తన లైఫ్ మీదే ఉండటంతో ప్రేమ అన్న పదానికి కొంచెం దూరంగానే ఉండిపోయాడు విజయ్. కళ్ళు మూసి ఉన్న ఆమె ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా తనెంతగానో ఇష్టపడిన ఆరాధించే విజయ్ని చూసి తన కళ్ళలో ఆనందం, అంతలోనే అతని కోపం చూసి భయపడి కంగారుగా పైకి లేచి నిల్చుంది. నిన్నే అడిగేది, ఇక్కడికి ఎప్పుడు వచ్చావు, ఎందుకు వచ్చావు అని అడిగాడు అంతే సీరియస్గా. విజయ్ ఉన్నప్పుడు తను రావడం చాలా తక్కువ. స్టడీస్తోనే సరిపోయింది ఇద్దరికి. పెద్దవాళ్ళు మాట్లాడడం తప్పించి ఇద్దరికి అంతగా చొరవ లేదని చెప్పాలి. విజయ్ని చందన ప్రేమించింది. విజయ్ ప్రేమకు ఆమె దూరంలో ఉన్నాడు. ఆమె టెన్షన్తో బిగుసుకుపోయింది. మాటలు పెగట్లేదు. తనకు విజయ్ వాయిస్లోని బేస్ సౌండ్కి నేనే రమ్మన్నాను విజయ్ అంటూ మెట్లు దిగుతూ అన్నారు నరేంద్ర గారు. చురుగ్గా చూశాడు తండ్రిని. ఆయన వెంటనే తను నీ ముందు ఉంటే అయినా తన గురించి నీకు తెలుస్తుంది కదా, అందుకే రమ్మని చెప్పాను అంటాడు. మీరు రమ్మంటే తనెలా వచ్చింది? ఆమెను షార్ప్గా చూస్తాడు విజయ్. అతని చూపులకే భయంతో షివర్ అయిపోయింది చందన. ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళి డోర్ వేసుకున్నాడు విజయ్. వెళ్ళిన కాసేపటికే తన వీసా పాస్పోర్ట్ తీసుకుని బ్యాగ్తో సహా బయటకు వచ్చాడు. అప్పటికే ఇంట్లో అందరూ హాల్లో ఉన్నారు. అందరూ కిందకు వస్తున్న విజయ్ని చేతిలో ఉన్న బ్యాగ్ని చూసి షాక్ అయ్యారు. డాడ్, నేను యూఎస్ఏ వెళ్తున్నాను అని ఏ ఎక్స్ప్రెషన్ లేని ఫేస్తో గంభీరమైన గొంతుతో అన్నాడు విజయ్. అది వింటూనే నరేంద్ర గారికి కోపం వచ్చి గట్టిగా పిలుస్తాడు విజయ్ అని. ఎస్ డాడ్, నా ఒపీనియన్ మీకు చెప్పాక కూడా మీరు బలవంతం పెడితే నా ఇష్ట ప్రకారం నేను చేస్తాను ముందుకు కదులుతూ అంటున్న విజయ్ని వెళ్లకుండా ఆపేశారు నరేంద్ర గారు. హాల్లో కూర్చుని ఉన్న బామ్మ విజయ్ ముందుకు వచ్చి, ఏంటి విజయ్, తను నీకు మరదలు కదా, పెళ్లి చేసుకుంటే తప్పేముంది? అది కాక చిన్నప్పుడు వాళ్ళ నాన్నకు మాట ఇచ్చాం నీతోనే పెళ్లి చేస్తామని, అలాంటిది నువ్వు ఇప్పుడు వద్దంటే మన మాట మీద గౌరవం ఏముంటుంది అంటూ మనవడికి నచ్చ చెప్తారు ఆమె. గ్రానీ ప్లీజ్ అసహనంగా అని, పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ లైఫ్లో. తనని చూడగానే నాకు ఆ ఫీలింగ్ రావట్లేదు. అసలు నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. ఆ విషయం మీకెందుకు అర్థం కావడం లేదు? తన ఫీలింగ్స్ని పట్టించుకొని ఇంట్లో వాళ్ళను చూస్తూ కోపం విసుగు కలగలిపిన గొంతుతో అంటాడు విజయ్. చందన కళ్ళలో నీళ్లు చేరాయి విజయ్ మాటలకు. విజయ్ నేరుగా చందన ముందుకు వచ్చి తనని చూస్తూ, చూడు చందన, ప్రేమ ఇద్దరికీ ఉండాలి. పెళ్ళి ఆ ఇద్దరి అభిప్రాయాలు కలిస్తేనే జరగాలి. నీకు నేనంటే ఇష్టం లేకపోయినా, నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేకపోయినా మనం కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయలేం. ప్లీజ్ నువ్వైనా నన్ను అర్థం చేసుకో రిక్వెస్టింగ్గా అంటున్న విజయ్ని చూసి అత్త మామలను ఒకసారి చూసి, మామయ్య బావని తన ఇష్ట ప్రకారం అమెరికా వెళ్ళనివ్వండి అంది, గుండెల్లో ఉన్న బాధను దిగమింగుతూ. బావకు తన గోల్ ఇంపార్టెంట్. తన లైఫ్ని తన నుంచి లాగేసుకునే రైట్స్ ఎవ్వరికీ లేవు. ఏంటి చందన, వాడేదో అంటే నువ్వు కూడా అలాగే అంటున్నావు అని. చూడు విజయ్, నువ్వు ఇప్పుడు పెళ్ళికి వద్దన్నా ఎప్పటికైనా చందన అని పెళ్లి చేసుకోవాలి. అది మా నిర్ణయం. మమ్మల్ని కాదని నీ ఇష్టానికి నువ్వు ఉంటానంటే నేను ఒప్పుకోనరా, తనే నా ఇంటి కోడలు అంతే అనేసి కోపంగా బయటకు వెళ్ళిపోతారు నరేంద్ర గారు. విజయ్ కోపం పీక్స్కు చేరుతుంది. ఎదురుగా ఉన్న వాల్కి బలంగా చేతిని కొట్టేసి విసురుగా తను వెళ్ళిపోతాడు. వెళ్తున్న విజయ్నే చూస్తూ బాధగా తన ఇంటికి వెళ్ళిపోవడానికి వెనుతిరుగుతుంది చందన. సునంద గారు వారిస్తున్నా వద్దని వినకుండా మొండి ధైర్యంతో ఒక్కటే బయలుదేరుతుంది బస్సులో.
రాత్రి అయినా ఇంటికి రాడు విజయ్. నరేంద్ర గారు సునంద గారు కంగారు పడుతుంటారు. లోన్లీనెస్ కోసం సిటీకి దూరంగా వెళ్ళి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి అర్ధరాత్రి దాటుతుండగా ఇంటికి వచ్చిన విజయ్కి ఏడుస్తూ కనబడతారు సునంద గారు, బామ్మ, నెలలు నిండిన సౌమ్య. మా ఏమైంది, ఎందుకు అందరూ అలా ఏడుస్తున్నారు? టెన్షన్గా చూస్తూ ఫాస్ట్గా లోపలికి వస్తూ అంటాడు. అందరికీ కన్నీళ్లతో నోటి మాట రాకపోతుంటే ఏడ్చి నెలలు నిండిన సౌమ్యకు చిన్నగా కడుపులో పెయిన్ స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ మామ్, ఏమైంది, అందరూ ఎందుకు అంతలా ఏడుస్తున్నారు అని ఉదయం నరేంద్ర గారు కోపంగా బయటకు వెళ్ళడం గుర్తొచ్చి, డాడ్ తనకేమైనా అయ్యిందా, ఏదో సెన్స్ అవుతుంటే కంగారు పడుతూ అంటాడు. కాదని మాత్రం తలాడిస్తూ మళ్ళీ ఏడుస్తుంటారు సునంద గారు. మరి కిషోర్ తనేడి, ఇంట్లో కనబడకున్నది. వాళ్ళిద్దరే అయ్యేసరికి టెన్షన్ కాస్త భయంగా మారుతుంది విజయ్కి. కిషోర్ నాన్న బాగానే ఉన్నారన్నయ్య అంది సౌమ్య నొప్పులు ఎక్కువగా వస్తుంటే కష్టంగా ఒక్కో మాట పలుకుతూ. సౌమ్య మొహంలో బాధ స్పష్టంగా కనబడుతున్నా అది ఎందుకో తెలియని విజయ్, అసలు ఏమైంది, అందరూ ఏడుస్తూ కూర్చుంటే నాకెలా తెలుస్తుంది అరిచాడు గట్టిగా. చందన వెళ్తున్న బస్సుకు యాక్సిడెంట్ అయిందంట విజయ్ చెప్తూనే కళ్ళు తిరిగి కూలబడిపోయారు సునంద గారు. బామ్మగారి పరిస్థితి కూడా దాదాపు అదే. కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అయింది విజయ్కి. ఒక్కసారిగా అమ్మ అంటూ పడిపోయింది సౌమ్య కింద. సౌమ్య అంటూ కంగారుగా చూశాడు విజయ్. విజయ్, సౌమ్యకు నొప్పులు వస్తున్నాయిరా, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్లాలిరా భయపడుతూ చెప్తుంది బామ్మ. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే వీలు లేని విజయ్ వెంటనే తమ హాస్పిటల్కి ఫోన్ చేసి అంబులెన్స్ని పంపించమని చెప్పి సౌమ్య ముందుగా పైకి లేపి సోఫాలో కూర్చోబెడుతుంటే బామ్మ గబగబా మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. మామ్ అంటూ కింద పడిపోయిన సునంద గారి చెంప మీద తడుతూ ఆవిడకు స్పృహ తెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు విజయ్. ఎంతకీ ఆవిడలో చలనం రాకపోతుంటే బీపీ డౌన్ అయ్యిందని తెలిసింది. ఇంతలో అంబులెన్స్ రావడంతో వెంటనే సునంద గారిని సౌమ్యను ఎక్కించి బామ్మగారితో హాస్పిటల్కు వెళ్ళాడు విజయ్. సార్, ఆల్మోస్ట్ బస్సులో ఉన్న అందరూ దిగేశారు. లాస్ట్ స్టాప్లో మీ మేనకోడలు దిగే ప్లేస్, తనతో పాటే ఇంకో ఇద్దరు, బస్ డ్రైవర్ అండ్ క్లీనర్ తప్ప మిగతా ఎవ్వరూ లేరు. బస్ యాక్సిడెంట్ అయిన స్థలానికి హుటాహుటీన వచ్చిన కిషోర్ నరేంద్ర గారితో చెప్తాడు ఆ ఏరియా ఎస్ఐ. కళ్ళలో నుంచి కారుతున్న కన్నీళ్లు కళ్ళజోడుకి అడ్డం పడుతుంటే దాన్ని తీసేస్తూ కళ్ళు తుడుచుకొని బాధపడుతుంటారు నరేంద్ర గారు. ఆయన బయటకు వచ్చేశాక నేరుగా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆల్రెడీ అక్కడే ఉన్న కిషోర్తో ఇంట్లో జరిగిన విషయం చెప్తుండగా సునంద గారు ఫోన్ చేశారు. చందన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందని. వద్దని ఎందుకు చెప్పలేదు నువ్వు అంటూ వెంటనే బస్ స్టాండ్కి వెళ్ళిన నరేంద్ర గారికి అప్పటికే బస్ సిటీ దాటేసిందని తెలియడంతో నిరాశగా వెనుతిరుగుతారు. ఐ లవ్ యూ బావా అంటిల్ మై లాస్ట్ బ్రీత్. చందన తన మనసులో అనుకుంటున్న మాటలవి కాదు, తన ఫీలింగ్స్. మనం ప్రేమించినంత మాత్రాన ఎదుటివారు కూడా మనల్ని ప్రేమించాలని లేదు కదా. అలాగే నా ప్రేమ నిన్ను చేరలేదేమో బావా. బహుశా నా ప్రేమలో లోపం ఉందేమో, లేక నాది నిజమైన ప్రేమ కాదేమో. మరో జన్మంటూ ఉంటే నీ ప్రేమను పొందే నీ ప్రేయసిగానో, లేక ప్రేమను పంచుకునే భార్యగానో పుడతాను. బావా చేతిలో ఉన్న దాని వైపు ఆర్తిగా ఒకసారి చూసి వేగంగా ముందుకు కదులుతున్న బస్సులో నుంచి బయటకు చూస్తూ నిర్మలమైన ఆకాశాన్ని చూసి తనలో తనే బాధపడుతూ చల్లగాలికి కళ్ళు మూసుకుంటుంది చందన. సరిగా అరగంటకు తన మెదడు మొత్తం ఉక్కిరి బిక్కిరవుతూ తనకేం జరుగుతుందో తెలుసుకునే లోపే ఒళ్ళంతా గాయాలతో ఎర్రగా తడిచిపోయిన రక్తంతో స్పృహ తప్పిపోతుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాల పాలైన వారిని ఎమర్జెన్సీగా హాస్పిటల్కు తరలిస్తారు. ఆ విషయం తెలుసుకున్న కిషోర్ నరేంద్ర గారికి గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్టుగా అయిపోయింది. వెంటనే తేరుకున్న కిషోర్ విజయ్కి ఫోన్ చేశాడు. ఈ విషయాలేవి తెలియని విజయ్ సిటీకి దూరంగా వెళ్ళిపోయి ఫోన్ ఆఫ్ చేసేసి ఉన్నాడు. మళ్ళీ విజయ్ ఫోన్కు ట్రై చేసినా లాభం లేకపోవడంతో ఫోన్ పక్కన పడేసి నరేంద్ర గారితో హాస్పిటల్కు చేరుకుంటారు కిషోర్. రే, అదిగో ఆ రూమ్లో బెడ్ పై ఉందే ఆ అమ్మాయి బ్రతకూడదు. ఏం చేస్తారో నాకు తెలీదు. తన వాళ్ళు వచ్చేలోగా ఆ అమ్మాయి చచ్చిపోవాలి, సరేనా? డబ్బు ఉన్న బ్రీఫ్ కేస్ని ఆ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్కి ఇస్తూ మంచం మీద ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న చందనాన్ని చూపిస్తూ చెప్తాడు ఒకడు. అలాగే సార్, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అన్నాడు ఆ డాక్టర్ డబ్బును చూసి సంతోషంగా. జాగ్రత్తగా డీల్ చేయి, ఎవ్వరికి ఎలాంటి అనుమానాలు రాకూడదు చెప్పేసి అక్కడి నుంచి మెల్లగా జారుకుంటాడు వాడు. అక్కడే ఉన్న వాడి మనిషి ఒకరిని పెట్టి చందన చచ్చాక కన్ఫర్మ్ చేసుకుని ఫోన్ చేయమని మెసేజ్ చేసి వెళ్తాడు అతను. అంబులెన్స్ హాస్పిటల్కు చేరుకుంది. స్టాఫ్ అలర్ట్గా ఉండటంతో వెంటనే ఆమెను హాస్పిటల్ థియేటర్కి తీసుకెళ్తారు.
సునంద గారిని డాక్టర్ గారు చెక్ చేస్తారు. బామ్మ గారిని అక్కడే ఉన్న చైర్స్లో కూర్చోబెడతాడు. విజయ్ మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. తనకు వెంటనే చందన గుర్తొచ్చి పాకెట్లో ఉన్న ఫోన్ తీసుకొని ఆన్ చేసేసరికి నెంబర్ ఆఫ్ మిస్డ్ కాల్స్ ఉన్నాయి కిషోర్ దగ్గర నుంచి. వెంటనే కాల్ చేశాడు కిషోర్కి. విజయ్ నెంబర్ చూసి చందనకు ట్రీట్మెంట్ జరుగుతున్న రూమ్ బయట నిలబడి ఉన్న కిషోర్ లిఫ్ట్ చేశాడు. చందన ఎలా ఉంది కిషోర్? మొదటిసారిగా వణుకుతున్న గొంతుతో అడుగుతాడు విజయ్. అతని ఆవేదన వాయిస్లో తెలుస్తున్న కిషోర్ సీరియస్గా ఉంది. విజయ్ ఐసీయూలో ఉంది, ట్రీట్మెంట్ జరుగుతుంది. దీనంగా వస్తుంది కిషోర్ స్వరం. సౌమ్యకు లేబర్ పెయిన్స్ వచ్చాయి కిషోర్, హాస్పిటల్లో ఉంది. ఒక్కో మాట వస్తుంది విజయ్కు. నువ్వు ఇక్కడికి రా కిషోర్, చందనను చూడాలని ఉంది. మూకపోతున్న మాటను కష్టంగా పలికించాడు విజయ్. కిషోర్ సౌమ్య గురించి ఆలోచించి వస్తున్నా విజయ్, నువ్వు కూడా స్టార్ట్ అవ్వు అంటూ కాల్ కట్ చేసి వెంటనే ఈ విషయాన్ని తన పేరెంట్స్కు చెప్పి నరేంద్ర గారికి కూడా విజయ్ వస్తున్నాడని సౌమ్య గురించి కూడా చెప్పి వెళ్తాడు కిషోర్. బామ్మకు చెప్పి తల్లిని చెల్లిని జాగ్రత్తగా చూసుకోమని స్టాఫ్కు ఆర్డర్ వేసి బరువైన హృదయంతో కార్ని హైవే పైన పరుగులు పెట్టిస్తాడు విజయ్. మనసంతా పశ్చాత్తాపంతో తప్పు చేశానా అనే భయంకరమైన ఆలోచనలతో ఎంత వేగంగా కార్ డ్రైవ్ చేస్తున్నాడో తనకే తెలియడం లేదు విజయ్కు. తనతో అలా ఆరోగ్యంట్గా మాట్లాడడం వల్లనే తను వెళ్ళిపోయిందా? నిజంగా నా మాటకు అంత విలువ ఇచ్చిందా? ఐఎమ్ రియలీ సారీ చందన, నీకేదైనా అయితే నన్ను నేను క్షమించుకోలేను. ప్లీజ్ నాకు ఇలాంటి గిల్టీ ఫీలింగ్ని లైఫ్ లాంగ్ క్యారీ చేసేలా మాత్రం చేయొద్దు. కార్ హాస్పిటల్ చెల్లార్లో వదిలేసి పరుగున లోపలికి వచ్చి బస్ యాక్సిడెంట్ అయిన వారి గురించి రిసెప్షన్లో అడిగి లిఫ్ట్ ఎక్కడమే మరిచి మెట్ల వెంట పరిగెడతాడు విజయ్. అతని కళ్ళలో ఎప్పుడూ లేని బాధ, ఆందోళన. ఆమె రూమ్ తెలుసుకొని అటువైపు నడిచిన విజయ్కు ఎదురుగా కుర్చీలో కూలబడిపోయి దయానీయ స్థితిలో ఉన్న నరేంద్ర గారు కనబడుతుంటే అందుకు కారణం తనే అన్న బాధ ఆయనతో పాటే పక్కన మనోహర్ గారు, అరుణ ఏడుస్తూ, వందన కూర్చుని ఉన్నారు. అడుగులో వేగం నెమ్మదించింది విజయ్కి. ఎదురుగా ఉన్న వాళ్ళు లేచి వచ్చి మాట్లాడుతూ ఏడుస్తున్నా తెలియనంత అగాధంలోకి కూరుకుపోతున్నట్లుగా ఉంది. ఇంతలో ఐసీయూలో నుంచి బయటకు వచ్చాడు డాక్టర్ విచారవదనంతో. తను లాస్ట్ మినిట్లో ఉంది సార్, ఏమన్నా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి చెప్పేసి వెళ్ళిపోతాడు. మరి ఇచ్చిన డబ్బులు లెక్క పెట్టుకోవాలి కదా. ఆ మాటలకే నరేంద్ర గారికి మైల్డ్గా హార్ట్ స్ట్రోక్ వస్తుంది. గుండెల మీద చెయ్యి పెట్టుకుని అలాగే కుర్చీలో వాలిపోతుంటే వెంటనే పట్టేసుకుంటాడు విజయ్. నాన్న నిండా దుఃఖంలో ఎక్కడో మారుమూలగా ఉన్న వాయిస్తో పాలిపోయిన మొహంతో పిలుస్తాడు. వెంటనే డాక్టర్ని పిలిచి ఆయనకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయిస్తాడు మనోహర్ గారు. అసలు ఏమైంది? నా కారణంగా ఇంతమందిని బాధ పెట్టాను, అందరూ నా వల్ల ఇంతలా సఫర్ అయ్యారు. ఒక్కసారిగా తనలో ఉన్న బాధనంతా అరుపుగా మార్చి గట్టిగా అరుస్తాడు విజయ్. మిగిలిన వారు నరేంద్ర గారి దగ్గరకు వెళ్తే చందన ఉన్న గదిలోకి వెళ్ళడానికి భారంగా ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్తాడు విజయ్. గ్లాస్ డోర్ నుంచి తనని చూస్తున్న విజయ్కి గుండె నిండా సూదులతో గుచ్చుతున్నంత నొప్పిగా అనిపిస్తుంది. ఒంటి నిండా వైర్లతో, గాయాలతో, తలకు కట్టుతో జీవోత్సవంలో పడుంది చందన. ఉదయం పూజ గదిలో తను చూసినప్పుడు పువ్వులా ఉన్న అమ్మాయి ఇప్పుడు ఇలా ప్రాణం పోయే చివరి క్షణంలో ఉండటం చూసి దీనంతటికి తనే కారణం అని కృంగిపోతున్నాడు విజయ్. ఇప్పటి వరకు కన్నీరు ఎరుగని తన కళ్ళలో ఒక్కసారిగా కన్నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. గుండె పిండేసినట్టుగా అవుతుంది. అతని బాధ ఆమె మనసుకు చేరిందేమో. శాశ్వతంగా మూయబోతున్న కళ్ళను చివరిసారిగా తెరిచింది. ఎదురుగా తను ప్రాణంగా ప్రేమించిన విజయ్ తన కోసం ఏడుస్తుంటే ఎక్కడో ఒక మూల ఆనందంగా ఉన్న ఆ రూపాన్ని తను ఇంకా ఎప్పటికీ చూడలేనని తెలిసి విజయ్ని లోపలికి రమ్మన్నట్టుగా బెడ్పై ఉన్న చేతిని కదిలిస్తూ చెప్పింది అతనికి. క్షణంలో లోపలికి వచ్చాడు విజయ్. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని నన్ను క్షమించు చందన. ఆమెను చూసి అల్లాడిపోతూ క్షమాపణలు కోరుకున్నాడు విజయ్ దీనంగా. ఆమె తన నోటికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ తీసేసి ఐ లవ్ యూ బావా అంది ప్రేమనంతా నింపుకున్న గొంతుతో. తల్లడిల్లిపోయాడు. శ్వాస ఆగే చివరి క్షణంలో కూడా తన గురించి ఆలోచిస్తున్న ఆమెను చూసి అప్పటి వరకు అణిచిన కన్నీళ్లు ధారలుగా కారిపోతున్నాయి. నీ ప్రేమను పొందే అర్హత నాకు లేదు చందన. ఐఎమ్ నాట్ డిజర్వ్డ్ ఇట్. నాలాంటి వాడి వల్ల నీ ప్రాణాలను పోగొట్టుకునే అంత గొప్పవాడిని కాదు నేను. నన్ను ప్రేమించానని నీ తుది శ్వాసలో కూడా తెలుస్తుంటే అంటూ అమాయకమైన ఆమె మొహాన్ని చూస్తూ ఆ కళ్ళలో కనబడుతున్న స్వచ్ఛమైన ప్రేమకు స్తబ్దుగా ఉండిపోతూ చెంపలను నిమురుతూ మాట్లాడలేక మూగబోతాడు. ఆక్సిజన్ మాస్క్ తీయడంతో ఆమెకు ఊపిరి అందడం లేదు. కష్టంగా ఒక్కో ఊపిరిని లెక్కగడుతూ తీసుకుంటుంది. విజయ్ అని పిలుస్తుంది ఆర్తిగా. తలెత్తి చూస్తాడు చెమ్మగిల్లిన కళ్ళతో.
ఆమె పిడికిట్లో ఉన్న తాళిని చూపిస్తుంది. అతనికి కళ్ళ నీళ్లకు తెరలు తెరలుగా కనబడుతుంటే కళ్ళను గట్టిగా మూసి తెరిచి చూసిన విజయ్కు ఆమె చేతిలో ఉన్న తాళిబొట్టు కనబడుతుంది. ఆశ్చర్యంగా చూస్తాడు ఆమెను. ఆఖరి నిమిషంలో కూడా తన మీద ఆమెకు ఉన్న ప్రేమనంతా కళ్ళతోనే పలికిస్తుంది. అతని చేతిలో తాళిని ఉంచి, ఈ తాళిని కట్టి నన్ను నీ భార్యగా చేసుకో విజయ్. ఈ జన్మకు ఆ అదృష్టాన్ని ఇవ్వు నాకు. చివరి కోరికగా ఆర్తి నింపుకున్న కళ్ళతో అడుగుతుంది. చందన. ఆమె పేరును అతని పెదవులు పలికినందుకే ఆనందపడింది తను. ఈ ఒక్క కోరికతో నన్ను సుమంగలిగా చనిపోనివ్వు విజయ్. బావా అనే పిలుపు తప్ప ఏనాడు పేరు పెట్టి పిలవని ఆమె అలా అడుగుతుంటే అతని గుండెను ఎవరో రంపంతో కోస్తున్నట్టుగా ఉంది. ఆలోచించలేదు విజయ్. ఆమె ఆఖరి కోరికనైనా తీరిస్తే ఆమె ప్రేమకు ఒక అర్థం ఉంటుందని తన చేతిలో ఉన్న తాళిని తీసుకున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చారు మిగిలిన వాళ్ళు. అందరి కళ్ళలో బాధ. వందన అయితే తన ప్రాణమైన చందనాన్ని అలా చూసి తట్టుకోలేకపోతుంది. కన్నీళ్లతో ఆమెను చూస్తుంది. పైకి లేచి చందన మెడలో 3 ముళ్ళు వేశాడు విజయ్. ఆ క్షణం ఆమె చూసిన ఆ చూపులు అతని గుండెల్లో పదిలంగా నిలిచిపోయాయి. అందమైన మనోహరమైన నవ్వు విరిసింది ఆమె పెదవులపై. అది ఆమె ప్రేమకు దొరికిన ఫలితంగా మురిసిపోయింది. ఆ క్షణమే అతని జీవితంలో నుంచి ప్రేమ అన్న పదం దూరం చేసేశాడు. తను ప్రేమించడానికి, ఆ ప్రేమను పొందడానికి అర్హుడు కాదని తనకి తనే అనుకున్నాడు. తాళి కట్టిన మరుక్షణం అతని చేతుల్లోనే తుది శ్వాస విడిచింది చందన. అతని చేతుల్లో ఉన్న ఆమెను చూస్తూ వస్తున్న కన్నీళ్లను, కనురెప్పల మాటను దాచేశాడు. ఒకవేళ కన్నీళ్లు బయటకు వస్తే ఆమె ప్రేమ కూడా తన నుంచి వెళ్ళిపోతుందని ఏడవలేదు. చెప్తున్న విజయ్ కళ్ళలో అప్పుడు చూసింది ధరణి సన్నని దార. అందరినీ ప్రేమించే అతని కళ్ళలో ఆ క్షణం వస్తున్న కన్నీళ్లను చూడలేకపోయింది. తన చేతితో అతని చెంపల మీద జారిన కన్నీళ్లను తుడిచింది. అప్పటికి గాని తను ఎక్కడ ఉన్నది గమనించలేదు విజయ్. ఎదురుగా ఉన్న ధరణిని చూస్తూ, ఐఎమ్ నాట్ ఏ గుడ్ పర్సన్ ధరణి. ఎదుటి వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోలేని రాతి మనిషిని నేను. చెప్తున్న అతని కళ్ళలో బాధ, మాటల్లో పశ్చాత్తాపం. యూ రిజర్వ్డ్ ఇట్. మీ ప్రేమ అద్భుతం. అందుకే ఆమె కోరుకున్నట్టుగా ఆఖరి క్షణంలో తాళి కట్టి ఆమెకు ఆత్మసంతృప్తిని ఇచ్చారు. తన ప్రేమకు సార్థకతను అందించారు. ఆడపిల్లకు అంతకన్నా ఏం కావాలి? చెప్తున్న ధరణిని దగ్గరకు తీసుకుని హత్తుకుంటూ కళ్ళు మూసేసి, తను నన్ను క్షమిస్తుందా ఆవేదనగా అన్నాడు. ప్రేమలో క్షమించడం ఉండదు. ప్రేమను పంచడం, పొందడం, చూపించడం మాత్రమే ఉంటాయి. చందన మీద మీ ప్రేమను తాళి కట్టి చూపించారు. ఆ ప్రేమను పొందుతూ తను ప్రాణం విడిచింది. తను నా వల్ల చనిపోయిందనే నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాన్రా కలత చెందుతూ అంటాడు. ఆ రోజు నేను మాట్లాడకుండా ఉండున్నా ఈ రోజు తను ప్రాణాలతో ఉండేది. నా స్వార్థం కోసం ఆలోచించి ఒక అమ్మాయి లైఫ్ని అర్ధాంతరంగా ముగిసేలాగా చేసేశాను. రియల్లీ ఐఎమ్ ఏ సెల్ఫిష్. విజయ్ తనని తాను నిందించుకుంటుంటే తట్టుకోలేకపోతుంది. చిన్న పిల్లాడిలా బాధపడుతున్న అతన్ని చూసి, చందన తిరిగి మీ లైఫ్లోకి వస్తే అడిగింది. ఆమె హృదయం మీద ఉన్న తలను పైకెత్తి కన్ఫ్యూజన్గా చూశాడు. విజయ్ గడ్డం పట్టుకుని చూస్తూ, మన పాపగా అంది కల్మషం లేని మనసుతో. నిజంగానే వస్తుందా ధరణి? ఆనందంతో ఆశ్చర్యంగా అడిగాడు. అమాయకంగా ఆశగా అడుగుతున్న విజయ్ని చూసి, మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే మన పాపగా, మీ యువరాణిగా తన ప్రేమను మీకు పంచడానికి చందన తప్పకుండా వస్తుంది విజయ్ గారు. ఆశ నిండిన కళ్ళతో అతని బాధను మరిపించే విధంగా నచ్చ చెప్తుంది. అది తన కోరిక కూడా ఇప్పుడు.